ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తీవ్ర ఎండల నేపథ్యంలో చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారబోతుంది. ఒకవైపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరోవైపు ఎండల తీవ్రత కూడా పెరగనుంది. అయితే వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రేపు అండమాన్ దీవులను తాకనున్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు తుఫాను వలయం విస్తరించి ఉందని, ఇది రుతుపవనాల పురోగతికి ఊతమిస్తుందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీంతో అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఇక ఈ పరిణామాలు రుతుపవనాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు సకాలంలో చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కదా. మరి డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రాంతాలకి ఏదైనా ఆరెంజ్ కానీ రెడ్ అలర్ట్స్ ఏమైనా జారీ చేయడం జరిగింది? ఈ రోజు కనుక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వాతావరణంలో చాలా మనకు విభిన్నమైనటువంటి మార్పు కనిపించింది. ఎందుకంటే మార్నింగ్ టైంలో అయితే చాలా కూల్ గా ఉన్నటువంటి వెదర్ సడన్ గా మధ్యాహ్న సమయానికి వచ్చేసైతే ఒకటేసారి హీట్ వేవ్స్ కు కనిపించింది. అంటే ఈ రోజు కనుక టెంపరేచర్ చూసుకుంటే ఎక్కువగా మనకు ఎండ కనిపించడం లేదు, కానీ ఉష్ణోగ్రత టెంపరేచర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో నిన్న మొన్నటితో చూసుకుంటే ఎండాకాలంలో ఒకవైపు సూర్యుడి యొక్క భానుడి బగబగలు ఎక్కువగా ఉంటుంటే హై టెంపరేచర్ ఎక్కువగా నమోదయ్యేది, ఉక్కపోతతో పాటు వేడి ఎక్కువగా ఉండేది, వడగాల ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉండేది. కానీ ఈ రోజు కనుక చూసుకుంటే చాలా మార్పు అయితే వాతావరణం కనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ వేడి ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. విపరీతమైనటువంటి వేడి ఉక్కపోత ఉంటుంది. దాంతో పాటు వడగాలు కూడా ఎక్కువగానే వీస్తున్నాయి. సో ఇదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణంలో మార్పులకు కారణము అటు హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు భారత వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల ఆగమనం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో వాతావరణంలో ఇలాంటి మార్పులు వస్తాయని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే సముద్ర మట్టానికి నైరుతి ఋతుపవనాలు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. దీంతో ఈ 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు తుఫాను వలయం విస్తరించి ఉందని, ఇది ఋతుపవనాల పురోగతికి ఊతమిస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో దీంతో అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ఈ పరిణామాలు ఋతుపవనాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా సరైన టైంలో చేరుకోవడానికి కూడా ఈజీ వేవ్స్ కనిపిస్తున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంటే నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ కారణంగానే మనకి ఇప్పుడు ఈ వాతావరణంలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు చూసుకుంటే కూడా మనకు దాదాపు ఈ ఎండాకాలం సీజన్ లో రికార్డు స్థాయిలో మనకు 46 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా టెంపరేచర్ అయితే నమోదైంది. సో గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 12 జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల మధ్య కూడా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో పగటి ఉష్ణోగ్రతలతో పాటు నైట్ టైం లో కూడా టెంపరేచర్ ఎక్కువగా నమోదయ్యి సో చాలా రోజుల పాటు కూడా ఎండాకాలంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో గతంలో ఉన్నటువంటి ఎన్నడూ లేని వడగాళ్ళ తీవ్రత కూడా ఈసారి బాగానే కనిపించింది. సో ఈ రోజు ఉన్నటువంటి వెదర్ సిచ్యువేషన్ కనుక చూస్తే మాత్రం వాతావరణ శాఖ చెప్పినట్టుగా కొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ గాని, మంచిర్యాల, నిర్మల్, అటు పెద్దపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, అలానే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని ప్రాంతాలలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రము ఈదురుగాలతో కూడినటువంటి వెదర్ మార్పులు వచ్చేసి వర్షం కూడా పడే అవకాశం ఉందని చెప్పి, దాంతో పాటు ఉరుములు మెరుపుల కూడా ఛాన్స్ ఉంది. దీంతో పాటు
మెరుపులు ఉరుములతో పాటు పిడుగులు కూడా పడతాయి కాబట్టి ప్రజలైతే కాస్త అలర్ట్ గా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో గత రోజుల నుంచి ఏదైతే మనకు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయో ఆ జిల్లాలో కూడా అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో ఏదైతే మనకు గాలి కూడా ఎక్కువగా వీస్తుంది కాబట్టి వడగాళ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వడగాళ్ల ప్రభావానికి తట్టుకునే విధంగా కూడా ప్రజలైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు వాతావరణ శాఖతో పాటు వెదర్ ఎక్స్పర్ట్స్ డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. ఇక సాయంత్రం వచ్చేసరికి అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. భారీ శబ్దాలతో కూడా పిడుగులు పక్కనే పడ్డాయన్నట్టుగా పిడుగులు అలానే ఉరుములు మెరుపులు కూడా బీభత్సాన్ని కూడా సృష్టించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికీ వర్షం పడుతుంది అంటేనే రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టమైతే వాటిల్లుతుంది. ఈ అకాల వర్షాలతోటి ఇప్పటికే రైతాంగానికి వరి ధాన్యం తలిసి అపారమైనటువంటి నష్టాన్ని కలిగించింది. సో ఇలాంటి పరిస్థితులలో మరింత కనుక భారీగా వర్షం పడితే మాత్రము రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టమైతే వాటిల్లే అవకాశం ఉంది. సో మొత్తాన్ని కనుక చూసుకుంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అందుకు తగిన విధంగా సూచనలతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా అధికారులు కూడా సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే ఈ 3 రోజులు వర్షాలు చూస్తున్నాం. అంటే తెలంగాణ వ్యాప్తంగానే అనుకోవచ్చా, లేదంటే ఏపీ ఇతరత్ర ప్రాంతాలకు కూడా ఇటువంటి సూచనలే జారీ చేస్తున్నారు అనుకోవచ్చా అధికారులు? ఎందుకంటే ఇప్పుడు మనకు ఎండాకాలము సీజన్ ఆల్మోస్ట్ మనకు మే లాస్ట్ లో ఉన్నాం కాబట్టి ఎండాకాలం అయిపోతుంది కాబట్టి ఇక మనకు వాతావరణంలో మార్పులకు నైరుతి ఋతుపవనాలే ప్రధానమైనటువంటి కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితులలో కనుక మనకు అండమాన్ నికోబార్ దీవులకు ఆల్రెడీ నైరుతి ఋతుపవన ప్రవేశం జరుగుతుంది. సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఆవర్తన సంబంధించినటువంటి తీరాన్ని దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో కూడా వాతావరణంలో ఇలాంటి మార్పులు ఖచ్చితంగా దానికే కారణమని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనకు ఆల్మోస్ట్ వేసవి కాలం సీజన్ ఎండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు మే 15 వచ్చేసింది. మే ఇంకొక 15 రోజు మాత్రం ఉంది. సో మే 20 నుంచి 25 తారీఖు ఈ మధ్యలో ఈ 5 రోజులలో కూడా ఎప్పుడైనా సరే నైరుతి ఋతుపవనాలు తీరాన్ని దాటి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. సో దానికి సంకేతంగా ఇది మనం ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను కూడా గమనిస్తే సో అదే కాస్త వానాకాలం సీజన్ సంబంధించినటువంటి సింటమ్స్ వర్షం పడేటువంటి సింటమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కూల్ గా ఉంది వాతావరణం, కనిపించడానికి మాత్రం కూల్ గా ఉంది కానీ విపరీతమైనటువంటి వేడి ఉక్కపోత కూడా ఉంటుంది. అంటే ఇదంతా కూడా వర్షానికి ముందు వచ్చేటువంటి సూచనగా కూడా ప్రజలు భావిస్తూ ఉంటా అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా వాతావరణంలో మేఘాలు ఏ విధంగా కదులుతున్నాయి, మేఘావృతం ఏ విధంగా ఉంది, వేడి ఏ విధంగా ఉంటుంది, హీట్ వేవ్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా వర్షానికి సంబంధించినటువంటి సూచన కూడా ఇలాంటి పరిస్థితులు వాతావరణంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధారణంగా కూడా ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఇక వానలు పడతాయి, వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఋతుపవనాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా ప్రజలైతే అనుకుంటున్నారు. థ్యాంక్ యూ రాజ్ పటేల్.